ఎందరో మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మనం పద్యభాగం నందు తెలుగు పూలు గురించి చూద్దామండి. రచించిన కవి నార్ల చిరంజీవి గారు. ఈయనొక కవి పరిచయం. కవి నార్ల చిరంజీవి కాలం 1925 నుండి 1971 వరకు. ఈయన యొక్క జన్మస్థలం కాటూరు గ్రామం, కృష్ణా జిల్లా. రచనలు ఎర్ర గులాబీ, తెలుగు పూలు, కర్రా చెప్పులు, పేను పెసర చేను మొదలగునవి. దీని యొక్క పాఠ్యభాగ నేపథ్యం ఏంటంటే, జాతి మత కుల భేదాలను పాటించరాదని, విద్యార్థి దశ నుండే సమతాభావాన్ని పెంపొందించుకోవాలని, తమ నీతి నియమాలను సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుంటేనే భావి భారత నిర్మాతలు కాగలరని తెలుగు బాలురకు ఉపదేశించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఇందులో మొదటి పద్యం చూడండి. మధుర మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతిన లేదు. తల్లి పాలు కంటే తనయులకే పాలు, బలము నీయగలవు తెలుగు బిడ్డ. దీని యొక్క అర్థం ఏంటంటే, ఇది కంఠస్థ పద్యము. దీని యొక్క అర్థం ఏంటంటే చూడండి. ఓ తెలుగు బిడ్డ, బిడ్డలకు తల్లి పాల కంటే శ్రేష్టమైన పాలు మరొకటి లేదు కదా. అలాగే మన తెలుగు భాష కంటే తీయమైన భాష ఏదైనా ఉంటుందా? చక్కనైన భాష కానీ ఈ జగత్తులో మరొకటి లేదు కదా అని మన యొక్క నార్ల చిరంజీవి గారు మన తెలుగు భాష గురించి చెబుతున్నారండి. చూడండి, మన బాలబాలికలు ఎంత బాగా చదువుకుంటున్నారో ఇక్కడ. శ్రద్ధ లేని యొడల చదువు సాములు రావు, శ్రద్ధయున్న రాని చదువు లేదు. శ్రద్ధ కలిగనేని చంద్రమండల యాత్ర సులభమా సాధ్యమే ఎగు తెలుగు బిడ్డ. అంటే, ఓ తెలుగు బిడ్డ, ఏ కార్యాన్ని సాధించాలన్న శ్రద్ధ అవసరం. చదువు సాములు రావాలంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఉంటే ఎలాంటి పనినైనా సాధించవచ్చు. అలాగే చంద్రమండలం కూడా మీరు వెళ్ళి కూడా రావచ్చు, అక్కడ వచ్చి కాలు పెట్టవచ్చు అని చెప్తున్నారు మన కవి గారు. అంటే ఇక్కడ శ్రద్ధ చాలా ముఖ్యమండి. ఉన్నవాని చదువు ఊరేగబోవదు, లేనివాని చదువు హీనపడదు. చెరకు వంటి చదువు చేరి తినిన తోట తీపి రసమే చెందు తెలుగు బిడ్డ. చెరుకును ధనవంతుడు తిన్నా పేదవాడు తిన్నా తీయగానే కదా ఉంటుంది. అలాగే ధనవంతుని చదువు పేదవాని చదువు కూడా సమానమే అని చెప్తున్నారు. కోట్లు ఖర్చు చేసి గుళ్ళు కట్టింతురా, కూడులేని వారు గోడు వినరు. పాపమెల్ల చేసి వట్టి పూజలు చేయ ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ. అంటే పాపాలు చేసి కోట్లు ఖర్చు చేసి గుళ్ళను గోపురాలు కట్టేస్తారు కొందరంతా, కానీ పేద సాధులను గురించి ఆలోచించరు. పాపిష్టి సొమ్ములతో పూజలు చేసినంత మాత్రాన ఫలితం ఉంటుందా? తప్పక ఉండదండి. జన్మభూమి కంటే స్వర్గంబు వేరేది, మాతృభాష కంటే మధురమేది. కన్న తల్లి కంటే ఘనదైవం ఇంకేది, తెలియమయ్యా నీ తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, జన్మభూమిని మించిన స్వర్గం ఉంటుందా? తల్లి భాష కంటే వేరే తీరునైనది ఏమైనా ఉంటుందా? తల్లిని మించిన మరో దైవం ఈ లోకంలో లేదని విషయాన్ని తెలుసుకో. తండ్రి కంటే చాలా గొప్పది తల్లే అండి అని చెప్తున్నారు ఇక్కడ. ధన్యవాదములు. తప్పకుండా మీరు ఈ యొక్క పద్యభాగం చదవాలని, మరి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.